టొట్టడాయ్. హాయ్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. నీకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. నీకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. మమ్మీ నాకు చెప్పరా అమ్మా? హాయ్ హలో నమస్తే. వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా విత్ మీ, నేను మీ స్వీటీ. అమ్మా ఇవాళ ఏం స్పెషల్ చేస్తున్నావు? ఇవాళ చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా, నువ్వే స్పెషల్గా మా కోసం ఏమన్నా చెయ్యొచ్చు కదా. నీకు సేమియా అంటే చాలా ఇష్టం కదా, ఇవాళ సేమియా చేస్తావా? అమ్మ సేమియా నేను. నువ్వు నేను కలిసి చేద్దాం, నేను హెల్ప్ చేస్తానులే నీకు, ఓకేనా? అది ఓకే. సేమియా చేద్దాం తెలుసా నీకు? ఓ తెలుసుగా. ఓహో ఎలాగో చెప్పు చూద్దాం. కావాల్సినవి పాలు, చక్కెర, బెల్లం, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, సేమియా, సగ్గుబియ్యం, బాదం పౌడర్. అమ్మో నీకు చాలా తెలుసే. మా నేను చేస్తాను, నువ్వు చూసి నేర్చుకోవే. వింటున్నారా? వాడు చేస్తాడంట, నేను నేర్చుకోవాలంట. ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారండి. ఈ ఒక్క సేమియాతోనే పెద్ద సైంటిస్ట్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నాడు చూసారా. నిజమే కదండి. ఇది మనం రోజు చేసేదేగా, దీంట్లో ఎక్స్పెరిమెంట్ ఏముందనుకుంటున్నారా? నిజమే కదండి. మనమైతే రోజు చేసే అలవాటు అయిపోయి ఎందుకు వచ్చిన వంట అనుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూస్తారు కదండి, అదేదో నిజంగా మ్యూజియం లాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. పిల్లల విషయంలో నాకైతే చాలా భయం అండి, ప్రతిదీ భయమే. బైక్ ఎక్కితే వెనకాల జారిపోతారేమో అని ఇప్పటికీ ముందు కూర్చోబెట్టుకునే పంపిస్తా. అలాంటిది వంట చేపిస్తున్నానంటే చెయ్యి కాలిపోతుందేమో, వేడి తట్టుకోలేడేమో, ఇన్ని భయాలతో ఉండే నేను మా ఓడి కోసం వంట చేపిస్తున్నానండి. ఎందుకంటారు? ఎవరి కోసం సేమియా కాస్తున్నావు షూ? ఓకే, ఏమేమి వేసావు అందులో మరి? భలే చేస్తున్నావు. అలా తిప్పుతారా? అన్నీ వేసి ఇలాగంటారా? వాడు ఆనందం కోసమేనండి ఇదంతా. ఎంత హ్యాపీగా ఉంటాడో. అండి పక్కన పెట్టేసిన దాంట్లోనే గరిటె తిప్పుతా నేను వంట చేస్తున్నాను అంటాడండి. అదే కాకుండా స్కూల్లో అలసిపోయి వచ్చాడు పిల్లోడు, హోంవర్క్ చేసుకుని లోపల వంట చేసి తినిపించేద్దాంలే అనుకుని వాళ్ళ హోంవర్క్ దగ్గర ఉండకుండా మీ వంటల హడావిడిలో మీరుంటూ వాళ్ళకున్న కాసేపట్లో అన్నం తినిపించేసి పడుకోబెట్టేస్తుంటే ఇంకెక్కడండి వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసేది. అందుకే నాకు ఎందుకో అనిపించింది ఇలా చేస్తే బాగుంటుందని. అంతేకాకుండా మన పిల్లలకి అన్నీ నేర్పించాలండి. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. అంతా బాగానే ఉందమ్మా, నువ్వు చెప్పిందంతా మేము చేస్తాం, కానీ అంతా అయ్యాక వంటింటి కథ ఏంటి అనుకుంటున్నారా? ఆ ఒక్కటి నన్ను అడగండోయ్, తప్పనిసరి మనమే చేసుకోవాలి. మొత్తానికి దిగ్విజయంగా సేమియా కాసేసాడండోయ్. మనోడు మీతో ఏంటో చెప్తానికి తెగ ఆత్రం పడిపోతున్నాడు, వినండి ప్లీజ్. నేను చేస్తున్నది మీరు చేసుకోండి, చేసుకుని ఎలాగుందో నాకు చెప్పండి. ఓకే బాయ్. సేమియా మీకు నచ్చిందా? వెళ్లే ముందు మనోడికి బూస్ట్ ఇచ్చేయచ్చు కదా. అదేనండి మన తేజ్ లహరా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.